చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి గారు కానీ ప్రచారం చేసుకోవడం కాదు, దావోస్ మ్యాన్ అంట. ఏమయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దావోస్ నుంచి ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎన్ని సంస్థలను తెచ్చారు? పక్కనే ఉండే కంపెనీలు, ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లికి ఇటు అటు ఉన్న కంపెనీలను తీసుకొచ్చి మేము తెచ్చామంటాడు. ఒక్క కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ దావోస్ నగరం నుంచి ఎప్పుడైనా ఒక ఎంఓయూ చేసుకొని ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నటువంటి కంపెనీ ఒక్కటి ఉందా? రాయలసీమ ఎత్తిపోతల పక్కన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే మాట్లాడలేనటువంటి దద్దమ్మ పరిపాలన. ఏమన్నా మాట్లాడితే పోలీస్ వ్యవస్థను మా మీద ఉసుగొలపడానికి. వాళ్ళు కూడా రెడీగా అవినీతిలో పాత్రదారులు కాబట్టి, కూటమి నేతలు చేస్తున్నటువంటి మద్యం, ఇసుక, మట్టి వ్యాపారంలో భాగస్వాములు కాబట్టి మా మీద కేసులు పెడతారు. పోలీస్ శాఖ చేస్తుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని జైల్లో పెట్టడం తప్ప పరిపాలనను కానీ, శాంతి భద్రతలను కానీ ఈ రాష్ట్రంలో చూడట్లేదు అనేది ఈ ఉదాంతంలో కనపడుతుంది. వ్యవహారం దగ్గర నుంచి ప్రతి దానిలో తప్పుడు విధానం అవలంబిస్తూ దిగజారిపోతున్నటువంటి కూటమి స్థాయి, ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని పక్కదారి పట్టించడానికి ఏవేవో కాకమ్మ కబుర్లు, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఆ మహిళకి న్యాయం చేయమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటి 3 మెన్ కమిటీ ఏం చేస్తారు? బాధిత మహిళ వచ్చి చెప్పిందండి. బాధిత మహిళ వీడియో రిలీజ్ చేసింది, రెండో వీడియో రిలీజ్ చేసింది, ముఖ్యమంత్రి గారిని కుప్పం వేదికగా కలిశానని చెప్తుంది. మీరేం చేస్తారు? తప్పించుకునేటటువంటి కార్యక్రమం. మీరేమైనా చర్యలు తీసుకున్నారా? గుంటూరు ఎమ్మెల్యే గారి వ్యవహారం వచ్చింది బయటికి, చర్య తీసుకున్నావా? తప్పించుకున్నావు కదా. ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంప్లైంట్ చేయనటువంటి మహిళ, అది ఒరిజినలో కాదో తెలియని